బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమోని చూసారు. ఆ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. నేను వాడిన టెంప్లెట్స్, బోర్డర్స్, పార్టికల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. కైన్మాస్టర్ ప్రోలో కొత్త అప్డేట్ వచ్చింది 5.2.3 లేటెస్ట్ వెర్షన్. చాలా బాగుంది. ఇంకా దాని గురించి వీడియో అయితే చేయలేదు, సో బాగానే పనిచేస్తుంది. మన టెలిగ్రామ్లో డౌన్లోడ్ లింక్ ఇచ్చాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో కూడా 5.2.3 లేటెస్ట్ వెర్షన్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ 3:4 అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఫిల్ స్క్రీన్ పెట్టాలి. అండ్ ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 4 seconds పెట్టాలి. పైన నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు ఎవరి పిక్స్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి, మీకు నచ్చినవి మంచి ఫొటోస్ ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను కొన్ని సెలెక్ట్ చేసుకొని 1 by 1 అయితే మీకు చూపిస్తాను. సో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా మీరు కూడా మీ ఫొటోస్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని పైన ఇంటూ మార్క్. ఈ ఫొటోస్ మిడిల్లో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. అండ్ వీటికి కలర్ అడ్జస్ట్మెంట్ కావాలంటే ఫోటోని ట్యాప్ చేసి కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచండి. కొద్దిగా వైబ్రెంట్గా కనపడితే, బ్రైట్నెస్ తక్కువ ఉంటే బ్రైట్నెస్, అలా మీ ఇష్టం అది. సో ఇలా పెంచేసుకోండి. ఓకేనా? ఇవన్నీ బాగానే ఉన్నాయి ఫొటోస్. వీటికి యానిమేషన్స్ పెడదాం. దానికోసం మీరు ఫోటోకి మధ్యలో ప్లస్ ఉంటుంది అండ్ పైన స్టోర్ సింబల్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు కైన్మాస్టర్లో అసెట్ స్టోర్ అయితే లోడ్ అవుతుంది. అండ్ కిందకి వెళ్ళి క్రాస్ అండ్ స్ప్లిట్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. కట్ అండ్ పుల్ అని ఉంటుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో బ్యాక్ వెళ్ళండి. ఇది ఇక్కడికి వచ్చేస్తుంది లిస్ట్లోకి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, ప్రతి ప్లస్కి ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్ళండి. చిన్న రిక్వెస్ట్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అయిపోతే మళ్ళీ కట్ అండ్ పుల్లో ఫస్ట్ నుంచి పెట్టుకుంటూ వెళ్ళండి. ఈ విధంగా నేను ఎలా అయితే పెడుతున్నానో అలా ఫస్ట్ నుంచి పెట్టుకుంటూ వెళ్ళండి. లాస్ట్ ఫోటో సైజ్ కొంచెం తగ్గించాలి అండ్ ఫస్ట్ ఫోటో సైజ్ కొంచెం తగ్గించాలి. వాటికి యానిమేషన్స్ పెద్దగా యాడ్ అవ్వవు, ఫస్ట్ ఫొటోస్ లాస్ట్ ఫొటోస్ కాబట్టి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసేయండి. ఓకేనా? 8 MB ఉండాలి, 1080p ఉండాలి, 30 frames ఉండాలి. ఇది సేవ్ అయిన తర్వాత యాడ్ చేద్దాం. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని ఒక్కరితో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ ద్వారా ఒక్క సబ్స్క్రైబర్ వచ్చినా కూడా సో మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ రిక్వెస్ట్ 1 షేర్ చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసాను అండ్ ఇప్పుడు క్రియేట్ న్యూ ట్యాప్ చేశాను. అండ్ 16:9 కాకుండా 9:16 తీసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇమేజెస్లో ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ని తీసుకోండి. ఈ ఇమేజ్ సైజ్ మీరు ఒక 30 seconds పెట్టుకోండి, తర్వాత కట్ చేసుకుందాం. అంతకంటే ఎక్కువ పెట్టుకున్నా ఏం కాదు. అండ్ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఫోటో ఫ్రేమ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సో ఈ విధంగా పెద్దగా డ్రాగ్ చేసుకోండి. సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ ఉంటుంది, పక్కన వైట్ బాక్స్, పైన రైట్ మార్కు. ఇలా చేసిన తర్వాత దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చారు కదా. ఇప్పుడు మీరు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న ఫోటోలు, వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి పెట్టేయండి. ఇలా పెట్టేసి కిందకి వెళ్తే క్రాపింగ్ అని ఉంటుంది. దీన్ని కరెక్ట్గా ఈ వైట్ ఫ్రేమ్లోకి క్రాప్ చేయాలి. ఇలా క్రాప్ చేసి పైన టిక్ మార్క్, మళ్ళీ ఇదే వీడియోని సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే బ్లెండింగు, స్క్రీను, పైన టిక్ మార్క్ ఇలా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మళ్ళీ సేమ్ అదే వీడియోని తీసుకోండి, చిన్నగా చేయండి, తీసుకొచ్చి దీని మీదకి పెట్టేసి కొంచెం పెద్దగా డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు కిందకి వెళ్తే క్రాపింగ్ అని ఉంటుంది. సో మళ్ళీ ఫ్రేమ్లోకి క్రాప్ చేయండి. పైన టిక్ మార్క్, దీన్నే సెలెక్ట్ చేసుకుని మళ్ళీ కిందకి వెళ్తే బ్లెండింగు, స్క్రీను అయిపోయింది. ఇప్పుడు ఫొటోస్, వీడియో సెట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు మీ ఫోటోని PNGలా కట్ చేయాలి. అంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒకవేళ కానీ మీకు తెలియకపోయింది అనుకోండి, సో PNGలా ఎలా కట్ చేసుకుంటారని 2 వీడియోలు చేశాను. RemoveBGలో చేశాను, పిక్సార్ట్లో కూడా చేశాను. ఆ వీడియోలు డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటాయి. ఆ వీడియోలు చూసి మీ ఫోటోను కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. ప్రతి వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ పెట్టేసి కిందకి వెళ్తే క్రాపింగు, మాస్కు, ఇలా ఫెదర్ పెంచండి.
పైన టిక్ మార్క్, ఇదే ఫోటో 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది. చేసి కొంచెం పెద్దగా చేసుకొని కొంచెం రొటేట్ చేసుకోండి. ఇక్కడికి పెట్టేయండి. ఇలా పెట్టేసి కిందకి వెళ్తే మీకు అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ తగ్గించేసి పైన టిక్ మార్క్, మళ్ళీ ఇదే ఫోటో కిందకి వెళ్తే అల్పా ఒపాసిటీ కొంచెం ఒక 10% అట్లా డౌన్ చేసి దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి క్రాపింగ్లో ఫెదర్ ఇంకా పెంచుదాం. ఓకే రైట్, ఇప్పుడు బాగుంది. ఫోటోని ఇలా జరపండి, ఈ ప్లేస్లోకి అడ్జస్ట్ చేసుకోండి. చేశారు కదా, ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. అంటే ఫొటోస్ యాక్యురేట్గా ఉన్నాయో లేదో మీకు తెలియాలి. ఓకే బాగుంది. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. కలర్ ఇమేజ్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేయండి. చేసి ఇక్కడ పైకి పెట్టేసి 3 డాట్స్ పైన ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ చేయండి. బ్యాక్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ కాకుండా హ్యూ అని ఉంటుంది. మీకు ఏ కలర్ కావాలితే ఆ కలర్ పెట్టుకోండి, మీకు ఇష్టమైన కలర్ని పెట్టుకోండి. ఇలా పెట్టుకొని పైన టిక్ మార్క్, దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా ఈ కలర్ ఇమేజ్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. అండ్ ఫోటోలు వీడియో ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు వచ్చేసి పైన బ్లాక్ స్క్రీన్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ లెఫ్ట్ కట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చారు కదా, మీరు ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ పక్కన వైట్ బాక్స్ పైన రైట్ మార్క్. ఇప్పుడు ఇదే లిరికల్ వీడియో కిందకి వెళ్తే బ్లెండింగు స్క్రీను పైన టిక్ మార్క్. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్కి రండి, వచ్చేసి ఒకసారి ప్లే చేయండి. మీకు ఆ లిరిక్స్ అనేది ఆ మూమెంట్ తెలుస్తుంది. చూడండి, చూడటానికి చాలా చాలా బాగుంటుంది లిరిక్స్ ఎంట్రీ కూడా. అండ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. ఎక్కడికైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో పార్టికల్స్ టెంప్లెట్ని అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేయండి. ఇలా ఎక్కువ డ్రాగ్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగు స్క్రీను అప్లై చేశారు కదా, ఇదే పార్టికల్స్ వీడియో ఆడియో సింబల్ సౌండ్ తగ్గించండి. పైన టిక్ మార్క్. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడండి, మనకి పర్ఫెక్ట్గా క్రియేట్ అయింది. మీరు స్టార్టింగ్లో డెమోని చూసినట్టు. ఒకవేళ మీకు వైట్ బోర్డర్ పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకోవచ్చు. దానికోసం ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ యొక్క వైట్ బోర్డర్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది ఆప్షనల్, పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. అండ్ సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ పక్కన వైట్ బాక్స్ పైన రైట్ మార్క్, ఇది బార్డర్ పెట్టాను. బోర్డర్ కావాలితే ఉంచుకోండి, లేకపోతే డిలీట్ చేసేయండి. బార్డర్ లేకపోతేనే బాగుంది. అండ్ ఇప్పుడు ప్లే చేశాను. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేద్దాం. ఇక్కడ షేర్ సింబల్ ట్యాప్ చేసి 720 1080 మీకు నచ్చిన క్వాలిటీలో, బిట్టెడ్ మాత్రం 10 MBPS పెట్టుకోండి, మంచి క్వాలిటీ వస్తుంది. సేవ్ చేయండి. ఈ విధంగా మనమైతే ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.